ఈరోజు మాడుగుల్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్లో అయ్యన్న పాత్రుడు గారు మరి చాలా దుర్భాషలు ఆడారు. కానీ 420 నా కొడక అని 420 నా కొడుకులు మాట్లాడితే అది ఎవరి గురించి మాట్లాడారు అనేది అది తెలుసుకోవాలి. వాళ్ళ నాయకుడిదే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోమను 420. చాలా జనాలందరూ కూడా ఈయన ఎవరిని తిట్టారు, వాళ్ళ నాయకుడిని తిడుతున్నాడు ఏంటి అనేటటువంటి భావనలో చూస్తూ ఉన్నారు జనం అందరూను ఆయన తిడతా ఉంటే. అటువంటి దుర్భాషలు ఆడేటటువంటి సంస్కృతి ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి ఆయన సహనాన్ని కోల్పోయి ఆయన గౌరవాన్ని దిగదార్చుకునే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టంగా ఉంది. నేను కూడా ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధంలో మాట్లాడాలంటే నాకు కూడా ఆయన గురించి చాలా ఇబ్బందిగానే ఉంది. అటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి దిగజారుడు రాజకీయాలకి దిగబట్టడం అనేది చాలా అసంపూర్ణంగా కనిపిస్తుంది. చాలామంది ఏదైనా కోరుకుంటే డైరెక్ట్గా అడగొచ్చు, కానీ నాయకులు ఎదురుగా తిట్టినంత మాత్రాన మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అనుకోవటం చాలా తప్పు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అదే రకంగా ఈ రోజుని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది, సిద్ధం అనేటటువంటి ఎలక్షన్లో శంకర్రావు ఊదినటువంటి మా నాయకుడు భీమిలీలో పెట్టినటువంటి సభ చూస్తే కోలాహలంగా లక్షలాది మంది జనం 5 లక్షల మంది జనాలతోటి కోలాహలంగా వచ్చారు. ఇంకా గ్రౌండ్ పట్టుక 1.5 లక్షల జనం బయట రోడ్ల మీద బస్సులో దిక్కుండా ఉండిపోయారు. అటువంటి మీటింగులు చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు ఈ రాష్ట్రానికి. మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా మళ్ళీ నాయకత్వం గవర్నమెంట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి మేము డగ్గా మీద దెబ్బేసి చెప్తా ఉన్నాం. మరి అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేటటువంటి కార్యక్రమంలో ఆయన ఒక కంకణం కట్టుకుని 2,53,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో నేరుగా ₹1 కరప్షన్ కూడా లేకుండా నేరుగా అందజేసినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఆయన చెప్తా ఉన్నారు టీచర్స్ గురించి. ఈరోజు కార్పొరేట్ స్థాయి స్కూల్స్ని తయారు చేసి నాడు నేడు కింద హాస్పిటల్స్ స్కూల్స్ను కార్పొరేట్ స్థాయిలో తయారు చేసి వాళ్ళ యూనిఫారం కానీ వాళ్ళకి పౌష్టికాహారాలు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా బాత్రూములు కానీ ఇవన్నీ కూడా మీ హయాంలో ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా పల్లెటూరులో దోళశాల కింద మార్చినటువంటి సంఘటన మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటి దోళశాలను ఈరోజు కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ నాడు నేడు కింద తయారు చేసి మరి ఎంతో గణనీయంగా ప్రజలు అందరూ కూడా మా మామయ్య ఇచ్చినటువంటి చదువుకు మేము మర్చిపోలేమని చెప్పేసి పిల్లలందరూ కూడా డంకా మీద దెబ్బేసి చెప్తా ఉన్నారు ఎంతో విశ్వాసంతో. అటువంటి కార్యక్రమానికి నువ్వు పేర్లు పెట్టడం అనేది నీకు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అసలు మీకు కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా అన్నది నాకు చాలా అర్థం అవడం లేదు.